శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. రీసెంట్గా తెలంగాణకి సంబంధించినటువంటి యాదగిరి గుట్ట నరసింహస్వామి టెంపుల్కి సంబంధించి పాలక మండలి సభ్యులందరినీ కూడా నిన్న ఎన్నుకోవడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి జీవోను కూడా విడుదల చేసింది. అయితే దీంట్లో చిరంజీవి గారి సతీమణి కొణిదెల సురేఖమ్మ గారిని అక్కడ ట్రస్ట్ బోర్డు మెంబర్గా అక్కడ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే రీసెంట్గా మనందరికీ తెలుసుగా ఆంధ్ర తెలంగాణ అనేటువంటి దాని మీద కొంతమంది అంటే ఇంకా వేరే ఏ రాజకీయం చేయలేక వీళ్ళకి వేరే పనేమీ చేయలేక తిన్నది అరక్క ఒక బ్యాచ్ ఉంటుందిగా, ఎంతసేపు సెంటిమెంట్ పూస్తూ రాజకీయం చేసుకుంటూ కుటుంబాన్ని గడుపుకోవాలనేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. అటు రాజకీయాలు చేసేవాళ్ళు, కొంతమంది జర్నలిస్టుల పేరుతో ఎనలిస్టులు తయారయ్యారు. వీళ్ళకి నిజంగా చెప్పాలంటే బ్రతకటం చేత కావట్లా. అందుకనే ఈ ఇష్యూను కూడా ఎలాగైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తిరుపతి అనేటువంటి పుణ్యక్షేత్రం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతి గురించి అటు మహారాష్ట్రలో ఉన్నటువంటి అనేక మంది భక్తుల్ని లేదంటే వ్యక్తుల్ని అక్కడ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా పెడతారు. తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది భక్తులందరినీ కూడా వ్యక్తులందరినీ కూడా ఆలయ ట్రస్ట్ బోర్డు కింద తిరుపతిలో పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అలాగే యాదగిరి గుట్ట కూడా ఆ స్థాయిలో ఉండేటువంటి ఒక టెంపుల్గా తెలంగాణ ప్రజలు చూసుకుంటున్నారు. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆ స్థాయిలోనే అక్కడ డెవలపింగ్ అనేది చేస్తుంది కూడా. దీనికి సంబంధించి ఈ బోర్డు ప్రకటించినప్పుడు ఆ బోర్డుకి సంబంధించినటువంటి మెంబర్గా సురేఖ గారిని ఇచ్చారు. సురేఖ గారికి ఏమీ కావాలని తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. బట్ దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమతో ఆమెను అంగీకరించి ఉండొచ్చు. చిరంజీవి గారు కూడా దానికి ఒప్పుకొని ఉండొచ్చు. అయితే ఎవడో ఒక పృథ్వీ అనేటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. వీడికి ఇంకా బ్రతకడం అస్సలు చేత కావట్లా, కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. ఆడి జీవితం అంతా కూడా ఇంకా సరైన పద్ధతిలో బ్రతకటం చేతనవ్వట్లేదు. ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలి. అందుకని ప్రాంతాల మధ్య విభేదాలు తీసుకురావటం, అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలోకి అతని మైండ్ సెట్ వెళ్ళిపోయింది. అతను చదువుకొన్నాడా అనే దానికి నిదర్శనంగా ఒకటి చెప్తా. అరే పనికిమాలిన వెధవా, నీకు అసలు ఏమనాలో నాకైతే అర్థం కాల. ఈ భాషలో చెప్తేనే అర్థమయ్యేటట్టుంది అడిగి. ఆంధ్ర దేవుడు తెలంగాణ దేవుడు ఏంట్రా, అసలు ఏం మాట్లాడుతున్నావురా, అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా తెలంగాణని, అసలు నువ్వేమనుకుంటున్నావు, నువ్వు అసలు మనిషి పుట్టావా లేదంటే ఏదన్నా జంతువుకు పుట్టావా అనేటువంటిది అయితే నాకు అనిపిస్తుంది. ఎంత నీచమైనటువంటి ఆలోచనలతో కుట్రపూరితమైనటువంటి పనులు చేస్తున్నాడు అనేదానికి ఇక్కడ చూడాలి. ఆంధ్రాలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికంట తెలంగాణ నుంచి చాలామంది వెళ్ళిపోయి అక్కడ హుండీలో డబ్బులు వేస్తారు, బంగారం వేసేస్తారు, ఇంకోటి వేసేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి యాదగిరి గుట్టలో మాత్రం ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తులు రారు, దర్శనం చేసుకోరు, హుండీలో ₹1 వేయరు. వాళ్ళకి మాత్రం మనం ఎందుకు వెయ్యాలి అనేటువంటి దాన్ని మాట్లాడుతున్నాడంటే అసలు ఎంత దిగజారిపోయాడో ఈ ఒక్క మాటతో అర్థమైపోతుంది. రాజకీయాలు ఎక్కడైనా చేయొచ్చు, బ్రతకడం చేత కాకపోతే ఎవరో ఒకళ్ళ దగ్గర ₹1 అడుక్కునైనా బ్రతకచ్చు. కానీ ఇంతలా దిగజారి బ్రతకాల అనేది ఆ పృథ్వీ అనేవాడు తెలుసుకోవాలి. నిజంగా చూస్తుంటే నాకైతే చిచ్చి ఎంతకన్నా బతుకు ఎందుకురా బాబు బతకటం నువ్వు అనిపిస్తుంది నాకైతే. ఎక్కడో వేరే దేశాల నుంచి వచ్చి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి వస్తారు. ఆంధ్ర నుంచి వచ్చి డబ్బులు వేశారు, తెలంగాణ నుంచి వచ్చి డబ్బులు వేశారు. అసలు దేవుడి దగ్గర ప్రాంతాలు ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఎంత నీచానికి ఒడిగడుతున్నాడు అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఎంతమంది యాదగిరి గుట్టని దర్శించుకోవట్లా, ఎంతమంది మేడారం జాతర సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవట్లా, ఎంతమంది వేములవాడ ఆ గుడిని దర్శించుకునేటువంటి అవకాశం లేదు. అసలు తెలంగాణకి సంబంధించినటువంటి జోగులామ్మను కావచ్చు, ఎన్నో దేవతలని, ఎన్నో దేవుళ్ళని
ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఒడిశా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, మహారాష్ట్ర నుంచి వచ్చి దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆంధ్రాలో ఉన్నటువంటి అనేక టెంపుల్స్ని, శ్రీశైలం కావచ్చు, తిరుపతి కావచ్చు, విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు, అన్నవరం సత్యనారాయణ స్వామిని కావచ్చు, అనేకమైనటువంటి టెంపుల్స్ని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఎన్నో, అసలు చెప్పాలంటే అనాదిగా వస్తుంది. అది వీడికి తెలియదా అంటే తెలుసు, కాకపోతే ఈ దేశం మీద వీడికి బ్రతకడం చేత కావట్లా. ఇంట్లో కూర్చుని ఖాళీగా కూర్చుని ఇక కాళ్ళు చేతులు పడిపోయినోడు కూడా ఏదన్నా పని చేస్తాడేమో, కానీ వీడు అంతకన్నా హీనం అయిపోయాడు అంతే. ఇంతకన్నా ఏం చెప్పదలుచుకోలేదు. అసలు దేవుడి దగ్గర రాజకీయం ఏంటరా? నీకు అంత బతకటం చేత కాకపోతే మాలాంటి వాళ్ళని అడుగు. నేను చెప్తున్నా కదా, నెలకు ఒక 1000 ఇలాంటి చొప్పున నాలాంటి వాడు ఆ స్థాయి ఎక్కువే. నాకు 1000 రూపాయలు ఇవ్వడం కూడా ఎక్కువే నెలకు వచ్చేటప్పటికి. బట్ కాకపోతే ఒక 100 మందితో వేపిస్తా. బతుకు, మంచిగా బతుకు, 4 మాటలు మంచి చెప్పు బ్రతుకు. కులాల మధ్య, ప్రాంతాల మధ్య, అసలు విద్వేషాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి బ్రతుకు ఎందుకురా నీది అనేటువంటిది నాకైతే అనిపిస్తుంది. మిస్టర్ పృథ్వీ, నువ్వు చదువుకున్నావా అనేది నాకైతే తెలియట్లేదు, కానీ బట్ ఇంతకన్నా దిగజారకు అయిపోయింది. నాకు తెలిసి నీ దాంట్లో, నీ సైకోయిజంలో నీ మైండ్ సెట్ ఏంటనేది ఈ ఒక్క రోజుతో అర్థమైపోయింది. దేవుడికి కూడా అంటే ప్రాంతాలను అంటగట్టవు చూసావా? నీ ఎంత దౌర్భాగ్యుడు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ భూమండలం మీద నాకు తెలిసి ఎవడూ లేడు నీ అంత నీచ్ అనేది నాకైతే అర్థమైంది. సో రాజకీయం చెయ్యి, నీకు వేరే బతుకు లేదు కాబట్టి, చేత కావట్లేదు కాబట్టి, కాళ్ళు చేతులు పడిపోయినటువంటి పరిస్థితి వచ్చేసింది కాబట్టి, నోరుతోనే నువ్వు పని చెప్తున్నావు కాబట్టి, పని చేసుకుంటున్నావు కాబట్టి బ్రతుకు. కానీ దాన్ని కూడా కొంచెం మంచిగా ఉపయోగించు. రేపు పొద్దున్న నీ పిల్లలు కావచ్చు, నీ ఇంట్లో కుటుంబ సభ్యులు నిన్ను చూసి కనీసం వాళ్ళు సిగ్గుపడకుండా ఉండాలి. ఆ రకంగా బ్రతకడానికైనా ట్రై చేయి.